వైఎస్ఆర్సీపీ వీవర్స్ విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షులుగా గొల్లప్రోల్కు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు తెడ్లపు చిన్నారావు నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావు వైసీపీ గొల్లప్రోలు నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ను పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావుకు పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పలువురు నాయకులు అభినందనలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా తెడ్లపు చిన్నారావు వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీ, మొగిలి అయ్యారావు, మైనం రాజా, బొజ్జ పెదకాపు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఉల్వల భూషణం, సూరవరపు అయ్యన్న, పితాని కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం గారికి, జగన్ గారికి, మన ప్రసాద్ కన్నబాబు గారికి, మిగతా లీడర్స్కి ఉన్నాను. అలాగే నాకు 2021లో మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున నాకు అవకాశం ఇచ్చారు. అలాగే వేళ కూడా దేనికి ఈ పదవికి నాకు వెన్ను తెచ్చేలాగా మన మేడం గారు తెస్తానన్న నమ్మకంతో ఈ పదవి నాకు చాలా ధన్యవాదాలు దీనికి. అలాగే పార్టీ కోసం దాదాపు 15 సంవత్సరాలు బట్టి కష్టపడతా ఉన్నాను నేను. ఇప్పుడు కూడా మంచి బరువు బాధ్యత మళ్ళీ నామే పెట్టారు. నాకు అవకాశం ఉన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు నా వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ మా వేవర్స్ కానీ నా నుంచి ఏ రకమైన సహాయం ఉన్నా ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేస్తానని, అలాగే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ఎలా కృషి చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయాలనేది నా ఆలోచన. అందులో భాగంగా వివిధ అనుబంధ సంఘాలకి సంబంధించిన అధ్యక్షుల్ని నియమించాలనుకున్నప్పుడు వీవర్స్ సంఘానికి జిల్లా అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనేది ముఖ్యంగా జిల్లాలో, ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కావాలి, కన్సర్న్ ఉన్న వాళ్ళు కావాలి అని అనుకున్నప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మరి కొంతమంది సూచనలు, సలహాలు పెద్దలందరినీ కూడా అడగటం జరిగింది. అదేవిధంగా గొల్లపోలు పట్టణంలో ఉన్న నాయకులను అందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అందరూ కూడా మరి తెడ్లపు చిన్నాగారు అయితే బాగుంటుందని చెప్పి సూచన నాకు చేశారు. నేను కూడా ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశారు, పార్టీలో పనిచేసి ఉన్నారు. కాబట్టి వీవర్స్కి సంబంధించిన సమస్యలని ప్రభుత్వానికి చెప్పడంలో కానీ, వారికి ఏదైనా సమస్య ఉంటే అండగా ఉండడంలో కానీ తప్పకుండా ఆయన మరి వర్క్ చేస్తారనే నమ్మకంతో కన్నబాబు గారి ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు దాన్ని ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఈరోజు నియామకాన్ని ఇచ్చారు. నేను హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చేనేత వర్గానికి పార్టీ పరంగా, వ్యక్తిగత పరంగా కూడా మేము ఎప్పుడు కూడా వారికి అండదండలుగా ఉన్నాము. ఇప్పుడు కూడా ఎప్పుడు పార్టీ పరంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేతన్నలకి, మా నేతలందరి సహకారం ఎప్పుడు ఉంటుంది. వారికి ఏ పని ఉన్నా సరే మేమందరం కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్నా గారికి శుభాకాంక్షలు. తప్పకుండా మీరు చక్కగా నేతన్నలతో అనుబంధాన్ని పెంచుకుంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనం పనిచేయాలని కోరుతాం.